Thank you very, very much. హలో ఎవ్రీవన్. ట్రంప్ 47th ప్రెసిడెంట్గా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ స్పీచ్ అయితే ఇచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడితే మనకి ఏంటి అనుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్ళు, అక్కడే బ్రతకడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది శుభవార్త కాదా అన్నదే ప్రశ్న. ట్రంప్ పుట్టుకతోనే ధనవంతుడు. అయినా ట్రంప్ అమెరికా అనేది అమెరికన్స్ కోసమే అని, అప్పుల్లో ఉన్న అమెరికాని మళ్ళీ టాప్ ప్లేస్ లో పెడతాను అని, అందరికీ ఉద్యోగాలు ఇచ్చి పేదరికమే లేకుండా చేస్తానని ఎలక్షన్లోకి వచ్చారు. రావడమే కాకుండా 2016లో గెలిచారు కూడా. అయితే ఆయన అన్న మాటలు నిలబెట్టుకోకపోవడం, అమెరికన్స్ ట్యాక్స్ మనీతో వాల్స్ కట్టడం, ఇంకా ఇతర కారణాల వల్ల 2020లో ఓడిపోవడం అయితే జరిగింది. కానీ గత ప్రెసిడెంట్ జో బైడెన్ ట్రంప్ కన్నా పేలవ పరిపాలన చేయడంతో వ్యతిరేకత ఎక్కువయ్యి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ పరిపాలనలోకి వచ్చారు. అయితే ఆయన రావడంతో అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకున్న వారు, అమెరికాలో ఉన్నవారు, H1B వీసా మీద వెళ్ళాలి అనుకున్న వారి మధ్యలో కొంచెం అలజడి అయితే స్టార్ట్ అయింది. ఇలా ఉండగా 2024లో ఆయన మాట్లాడుతూ H1B వీసా అనేది గ్రేట్ ఐడియా అని తెలిపారు. H1B వీసా అన్నది టెంపరీగా ఉండి అక్కడే వర్క్ చేయాలి అనుకున్న వారికి ఇస్తారు. అయితే ట్రంప్ అప్పుడు ఇప్పుడు అమెరికా అంటే అమెరికన్స్ కోసమే అని, ఇల్లీగల్ గా అమెరికన్స్ లోకి వచ్చిన వాళ్ళు అమెరికాలో జరిగే క్రైమ్స్ కి కారణం అవుతున్నారని, అలాగే అమెరికన్ జాబ్స్ ని తీసుకుంటున్నారని నమ్ముతున్నారు. ఇదే ఆలోచనతో ఉన్న ట్రంప్ వల్ల ఎక్కువ లేబర్ ప్రొవైడ్ చేసే ఇండియా అండ్ చైనా కంట్రీస్ కి సమస్య అయితే ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇది ఇలా ఉండగా ఇండియన్స్ లాంటి హార్డ్ వర్కర్స్ అండ్ 12 గంటలు వర్క్ చేసి తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు ఇక్కడ దొరకరు అన్నది నిజం. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండియన్స్ ని అలౌ చేసి తీరుతారు అని కొందరు వాదన. ట్రంప్ ఇచ్చిన మొదటి స్పీచ్ ద్వారా ముందు అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఫోకస్ చేస్తారని తెలుస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్.